ఇట్లా మెల్లగా కొట్టు భయపడకపోతే అన్నీ సెక్యూరిటీ మెల్ల మెల్ల అడ్డమాడు मजा उठा शेक हाँ बाप मिल कुकन कुकन नहीं चाहिए अरे वो इनका ना मन कार इनका गिर जुड़ी जिला वही शुरू दी हेलो हेलो पूरी कार्य पूरी कार्य ఏమంటుంది తెలుసా ఇగో మేము పొద్దునే చెప్పేస్తాం నేను వాయిస్ ఏమనుకోకుండా మీరు రవితేజకు ఫోన్ చేసి చెప్పిన ఇప్పుడు అని అంటుంది ఇగో కావాలంటే వీడియో తీసుకోరు కానీ వాయిస్ గిడిది గుడిని గడికి వచ్చింది మంచిది ఫోన్ ఫోన్ చేసి చెప్పిన రవితేజకు మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే విజువల్ తీసుకొని నేను వాయిస్ అయితే నేను ఇవ్వలేను అంటుంది ఆయన దిగినే వెహికల్ పాస్ చెప్తారు అమ్మ సైడ్ బంద్ మూడుకోవాలా అరే అరే
అమ్మా కొంచెం ఈ మసీద్ కూడా ఉంది ఉన్నా కూలగొట్టే ప్రయత్నం చేయండి అప్పుడు నా దగ్గరికి రండి. ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటున్నారు గారు రేపు రేపు ఆత్మార్పణ దీపావళి రోజు చేస్తానని చెప్పి అన్నారు కదా. అదే రేపు ముత్యాలమ్మ గుడి కూడా మీరే చూస్తారు. ఎందుకోసం రేపు నేను మాట్లాడాను. రేపు అంకురార్పణ ముత్యాలమ్మ కూలగొట్టే ప్రయత్నం చేయండి, తర్వాత నా దగ్గరికి రండి. ఏంటండి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయండి, అప్పుడు నా దగ్గరికి రండి. చూస్తారు, మీరే చూస్తారు. దీపావళి చేస్తానని చెప్పి అన్నారు. అదే ఏమైందమ్మా? ఇప్పుడు రేపటి ప్రోగ్రామ్ ఏమని చెప్పండి. స్వామి ఒక్క నిమిషం తీసుకో. నువ్వు అద్దుమా, నువ్వు జరు పట్టుకో. ఒకటి
అయితే ఆలయం ముస్లింలను కూడా నేను తప్పు పట్టట్లేదు, ముస్లింలను కూడా తప్పు పట్టట్లేదు. ఓకే అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆలయాన్ని అయితే ముస్లిం ఆలయాన్ని కూల్చివేయాలని అంటున్నారు కదా, అంటే ఇంకా ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది చెప్పింది తండ్రి. హర హర మహాదేవ్. ఓకే ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడైతే అగోయిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే పెద్ద ఎత్తున లేడీ అగోయిని చూడడానికి అయితే భక్తులు స్వామి దర్శనానికి అయితే కూలగొట్టండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. శుక్రవారం చేస్తాను. ఎందుకోసం చేసుకుంటున్నారు? లోక కళ్యాణం గురించి. హర హర మహాదేవ్. మీరే చూస్తారు విజువల్ గా సికింద్రాబాద్ లో ఏం జరగబోతుంది అనేది. ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న ఆ దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. హర హర మహాదేవ్. కొన్ని ఏళ్ళ నుండి ఉంది కదా. చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే, ఇప్పుడు ఏమైంది? ఉందా? లేదు కదా. అదే మాట్లాడండి మరి. ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన ఆ రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? హర హర మహాదేవ్. దీని గురించి ఈ దర్గా గురించి ఏమైనా ఏ ప్రయత్నం చేస్తారా? కంపల్సరీ తీసే ప్రయత్నాలే జరుగుతాయి, కంపల్సరీ తీయాలని కూడా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకు ఆత్మార్పణ చేసుకుంటారని చెప్పారు. కంపల్సరీ చేసుకుంటాను, మీరే చూస్తారు. ఓకే అంటే ఇప్పుడు వేములవాడకి అయితే రావడం జరిగింది కానీ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏం చెప్తారు? వేములవాడ లోపల దర్గాని తీసేయండి, ఆ దరిద్రం తీసేస్తే గానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు. దాని గురించి మీ ప్రయత్నం ఏం చేస్తారు? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, చాలా పెద్ద ఎత్తున. దర్గా గురించి అంటారు. అన్నిటి గురించి, అన్నిటి హిందూ గురించి. ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నారు అంటే ఏ విధంగా ముందుకు పోతున్నారు మీరు? మీరు అందరు చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తున్నాను ఏంటిది అనేది. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? కొద్దిగా జరగండి మీరు. నేను ఎక్కువ మాట్లాడలేదు.